మనము దేవుని యొక్క వాక్యం వైపు మనం ఎప్పుడు కూడా చెవిని పెడతానే ఉండాలి. అదేదో అపోస్తల బోధ అంటే వాక్యాన్ని వినే అనుభవము మన గుండెల్లో ఎప్పుడు ఉంటూనే ఉండాలి. కొందరు వాక్యాన్ని వినరు, గంగ అసలుకి వాక్యం అంటే కొందరికి ఇష్టం ఉండదు. నాకు ఎలా తెలుసు అంటే చాలా విధాలుగా నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతాను మీకు. ఏదైనా ఒక మన స్ట్రీట్లో కానీ వేరే ఎక్కడైనా ప్రాంతాల్లో కానీ రికార్డింగ్ డ్యాన్స్ వేస్తున్నారు అని చెప్పండి, ఊరు మొత్తం వచ్చి అక్కడ గుంపు కూడుకుంటారు. ఉండరు, రికార్డింగ్ డ్యాన్స్ వేస్తుండ్రు, ఇక్కడ బయట నుంచి వస్తుండ్రు, లైట్లన్నీ కట్టి భయంకరంగా ఇక్కడ సినిమా పాటలకి డ్యాన్స్ ఆడబోతున్నారంటే ఆ ఊరు మొత్తం అక్కడ కూడుకుంటుంది. ఒక ప్రార్థన కూటం పెడుతున్నాము అన్నానండి, వస్తారా? అంత జనాభా వస్తారా? ఏదో దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలు మాత్రం అక్కడ కూడుకుంటారు. అంటే ఏంటి, సినిమా పాటలకైతే జనాభా ఎక్కువ కూడుకుంటారు, దేవుని వాక్యం వినాలంటే ఎవరు కూడుకోరు. మీరు గమనించి చూడండి, ఇవన్నీ ప్రపంచంలో జరుగుతున్న కార్యాలు. ప్రార్థన, దేవుని వాక్యం అంటే కొందరికి నచ్చవు, వాళ్ళు క్రైస్తవులే, ఇంతగా డేవిడ్ అని పేరు ఉంటుంది, మరియమ్మ అని పేరు ఉంటుంది, అయినా వాళ్ళకి వాక్యం నచ్చదు. అలాగే దేవుని ప్రార్థన నచ్చదు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపటం కూడా కొందరికి నచ్చదు. కాబట్టి ఇక్కడ అపోస్తల బోధ అంటే దేవుని వాక్యం. వాక్యాన్ని మనం ప్రతిరోజు వినాలి, చదవాలి. ప్రతిరోజు వాక్యం మీద మనకు అవగాహన కలగాలి. ఎంతమంది మనం అలాగ చదివే వాళ్ళమై ఉన్నాం, అలాగా వాక్యాన్ని వినేవాళ్ళమై ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి. రెండేది అక్కడ ఏం రాయపడిందంటే సహవాసం యందును. ఏం సహవాసం అంటే రొట్టె విరిష్టి యందును. వారు ప్రతిరోజు రొట్టె విరుస్తారు. వాళ్ళ సహవాసం రొట్టె విరిచేది ఏమని రొట్టె విరుస్తారు మీరు బాగా గమనించాలి. ప్రభు వాక్యం మీకు అందరికీ బహుగా తెలియాలి, తెలివిగా తెలియాలి. అసలుకి ప్రభు బల్ల విరుస్తున్నారు. ప్రభు బల్ల విరచాలంటే దానికి యోగ్యత అర్హత ఉండాలని ప్రభు వాక్యం చెప్తుంది. ఏమేమి యోగ్యత అర్హత ఉండాలని ఒక సెకండ్. కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దీనిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడి అని చెప్పాను. 26కు వచ్చేయండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడు ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే దేవుని రాకడ వరకు ప్రభు బల్ల తీసుకోవాలంట. దేవుని రాకడ, ఆయన ఎప్పుడు వస్తాడో, మనం చనిపోయి సమాధులు చేయబడిన తర్వాత కూడా ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం, సమాధిలోంచి లేవబడతాం. అయితే మన ఆఖరి గడియ వరకు మనము ప్రభు బల్ల తీసేది మనకు అలవాటు ఉండాలి. రెండేది ఏం రాయపడం చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, అంటే తప్పు చేస్తా, నేరం చేస్తా, పాపం చేస్తా, మోసాలు చేస్తా, అన్యాయం చేస్తా, అబద్ధాలు ఆడుతా, అలాగే ఇష్టానుసారంగా బ్రతుకుతా వచ్చి ప్రభు బల్లలో చేయకూడదు. వారి రొట్టె విరిచి అందునని అక్కడ మనం చదివాం. అంటే నేరం చేసే వాళ్ళే ప్రభు బల్లలో అయోగ్యంగా అంటే ఆలోచన లేకుండా, అయ్యో ఇది ప్రభు రక్తం, ఇది పవిత్రమైన రక్తం, శ్రేష్టమైన రక్తం, అమూల్యమైన రక్తం, ఇది నిష్కలంకం లేని రక్తము, ఎంతో పవిత్రమైన ఈ రక్తాన్ని నేను అంత యోగ్యుని నేను కాను, అంత యోగ్యురాలు నేను కాను అనేది మనం యోచించాలి. కొందరు తమలపాకు వేసుకుంటారు, ఆడ మూసేసి వచ్చి ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు. కొందరు సిగరెట్లు తాగుతారు, ఆగి ఆ సిగరెట్ చర్చి బయట పడేసి లోపలికి వచ్చి ప్రభు బల్లలో తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొందరు వడ్డీలకి ఇస్తారు, ఆ వడ్డీలకి ఇస్తూ ఉన్న వాళ్ళు ప్రభు బల్ల తీసుకుంటారు. ఒకరికి 2 భార్యలు ఉంటారు, వాళ్ళు కూడా ప్రభు బల్లలో పాల్గొంటూ ఉంటారు. అది అయోగ్యంగా, అయ్యో నేను నేరస్తుని, నేను పవిత్రుని కాను, అట్లనే అవగాహన లేకుండా అలా తీసేవాళ్ళు ఎంతమంది, అలా నేరం చేసి తీసేవాళ్ళు ఎంతమంది. వాళ్ళ తర్వాత రాయపడి ఉంది, ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది
త్రాగులో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. అంటే ఆలోచన చేయకుండా నీ అంతటా నువ్వే ప్రభు బలలో చేయబెడితే నువ్వు పాపిష్టుడు అవుతావంట, పాపిష్టురాలు అవుతావంట. మీరే అపరాధులు అయిపోతారంట. అంటే మీరు పాపం చేయబడిన వాళ్ళు. నేరం చేస్తా దాని మీద చేయి వేస్తే అది నేరం, అది తప్పు, పొరపాట అని వాక్యం చెప్తుంది. ఈ మాట నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మళ్ళీ అక్కడికి పోతాం. మనం ఇందాక చదివినాం కదా, అక్కడికి వెళ్తాం ఇప్పుడు. అందువల్ల నేను మిగతా ఈ వీటిని చెప్పేసి మీకు వాళ్ళ తర్వాత అక్కడికి వెళ్దాం. చూడండి, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రతి మనిషి పరీక్షించుకోవాలి. ఈ నెలంతా నేనేం చేశాను, ఎన్ని బూతులు అన్నాను, ఎంతమందికి ఇబ్బంది కలుగు చేశాను, ఎవరితో గొడవ పడాను, ఎవరిని తిట్టాను, ఎవరికి నా ద్వారా సమస్య కలిగింది. నేను ఈ పాత్రలో చేసేదానికి యోగ్యునేనా? ఈ రక్తాన్ని తాగేదానికి, ఈ యొక్క శరీరాన్ని తినేదానికి నేను యోగ్యునేనా, అర్హునేనా అని మనము పరీక్షించుకోవాలి, ఆలోచన చేయాలి. నేను తప్పు చేశాను, అందువల్ల నేను ఈ నెల ముట్టను అని ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది ప్రభు రక్తము, నేను అపరాధిని అయిపోతానేమో ఒకవేళ పాత్రలో చేయేస్తే. అట్టని ఎంతమంది మనం ఆలోచన చేయగలుగుతున్నాం. ఈ నెలంతా నేను చేసిన పొరపాట్లు, నేరాలు ఇవన్నీ చేసి నేను ప్రభు బలలో చేయటం నాకు యోగ్యత లేదు, అర్హత లేదని ఆలోచన చేయరు కొందరు. ప్రియ దేవుని బిడ్డలారా, వాటి తర్వాత రాయపడం ఏమో రాయపడం చూడండి. ప్రభు శరీరమని వియోచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే గాని తిని త్రాగుచున్నాడు. అంటే వారే శాపాన్ని తెచ్చుకోవటం, వారే శిక్షణ పొందుకోవటం. ప్రభు బలలో చెయ్యేసి ఆ నేరానికి గురయ్యి వారే అపరాధులైపోయి వారే శిక్షణ తెచ్చుకుంటున్నారు. అంటే మనమే తెచ్చుకోవటం అయ్యండి. వాడు రాయపడి ఉంది, వారే శిక్షణ తెచ్చుకుంటున్నారంట. అది ఏం శిక్ష అని కింద రాయపడి ఉంది, ఇందువలనే అనేకులు మీలో బలహీనులైపోతున్నారు. బలహీనులు అంటే సత్తవ లేని వాళ్ళుగా, సరైన స్థిరమైన మతి లేకుండా, సరైన ఆరోగ్యం లేకుండా, సరైన తెలివైన జ్ఞానం లేకుండా బలహీనం అయిపోతామంట. మనము బలహీనులుగా తీర్చబడతామంట. ప్రభు వాక్యం చెప్తుంది, మనం బలహీనులం అయిపోతామంట. ప్రతి దాంట్లో ఇంతకుముందు ఉన్న శక్తి, ఇంతకుముందు ఉన్న ఆరోగ్యం, ఇంతకుముందు ఉన్న ఆ ఆసక్తి ఇప్పుడు లేకుండా మనం బలహీనులుగా మార్చబడతాం. మనం అపరితంగా దేవుని యొక్క సన్నిధిలో ఆ పాత్రలు మనం చెయ్యేస్తే. రెండోది ఏం రాయపడంలో చూడండి, కొందరు రోగులై ఉన్నారు. రోగులు అంటే ఏంది? వ్యాధి వచ్చేస్తుంది, ఏదో ఒక జబ్బు వస్తుంది. ఆ వ్యాధి మనం అంటుకొని కండపోదది, ఆ రోగం మనలోనే ఉంటుంది. మన ప్రాణం తీసేంత వరకు ఆ రోగం మనం విడవదు. అప్పుడు ఆ రోగం మనకు కలిగేదానికి కారణం ఎవరు? మనమే శిక్షకి గురయ్యాం, మనమే ఆ పని చేసాం. భయం లేకుండా, భక్తి లేకుండా, అది ఏందని ఆలోచన లేకుండా మనం చేసాం ఆ పని. ఆ తర్వాత లాస్ట్గా చాలా మంది నిద్రించుచున్నారు. చాలా మంది నిద్రిస్తున్నారంటే పండుకొని నిద్రపోతున్నారు కాదు, చనిపోతారని అర్థం. అది తెలియకుండా తీసే వాళ్ళు చనిపోతారు, మరణం వాళ్ళకి సమీపిస్తుంది. అందువల్ల పాస్టర్స్ ఏమంటారంటే, మీరు మీ పాపం నిమిత్తంగా పశ్చాత్తాపడండి, దేవుడి దగ్గర క్షమాపణ అడుక్కోండి, కన్నీళ్లు కారవండి, ఎవరికన్నా గొడవ పడితే సమాధాన పడిపోండి, ఎవరికన్నా విరోధమైన కార్యాలు ఏమన్నా చేస్తే అవి ఇంక మీదట అవి చేయకుండా మిమ్మల్ని మీరు చూసుకోండి అని ఎందుకు సేవకుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఎక్కడ శిక్షకు గురవుతావేమో, బలహీనం అయిపోతావేమో, లేదా రోగం వస్తుందేమో, చనిపోతావేమో. బాగానే ఉన్నదయ్యా, మంచి ప్రార్థన పుర్రాలయ్యా, పట్టును చనిపోయింది అన్నారనుకోండి, దాని అర్థమైంది
ఏదో ఒక నేరం ఉంది, ఏదో ఒక పొరపాటు ఉంది, అందువల్ల ఆమె చనిపోయింది. అతను బాగున్నాడయ్యా, ఎలా మరణించాడో తెలియలేదు. అప్పుడు ఏదో ఒక పొరపాటు ఉంది, అది తెలియకుండా రహస్యంగా ఉండింది. అది ప్రభుకు తెలుసు కాబట్టి త్వరగా వాళ్ళ కాలం గతించింది అనేది మనం ఆలోచన చేయాలి. ప్రియ దేవుని పెట్టి ఆ 31 వాక్యంలో ఏ రాయబడిందంటే, అయితే మనలో మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. నేను ఎలా ఉన్నా అనేది మనమే విమర్శించుకోవాలంటే నన్ను నేను విమర్శించుకోవాలి. ఎవరో విమర్శించేదానికంటే నన్ను నేనేం చేయాలి? విమర్శించుకుంటే తీర్పు లేకపోకుండా, దేవుని రాకల్లో తీర్పు లేకపోకుండా మనం కాపాడబడతాం, రక్షింపబడతాం. ఓకే, ఈ మాటలన్నీ ఎందుకు చెప్పినా తెలుసా మీకు? ఇప్పుడు ఈనాలు జాగ్రత్తగా, ఎంత చనిపోవటము, ఎంత భయంకరమైన పరిస్థితులు కలగటము, ఆలోచనగా అపరాధమైన పరిస్థితికి గురయ్యే ఆ పరిస్థితి ఉంటుంది. ఆ ప్రభు రాత్రి భోజనం, ఆ ప్రభు బల్ల, వాళ్ళు ఏం చేశారంటే ఎవ్రీడే ఇంటింటి కూడుకొని తీసుకున్నారంట. ఎవ్రీడే ఏం చేశారు? వాళ్ళు ఇంటింట కూడుకొని తీసుకున్నారు. మళ్ళీ మాట వాక్యం చదవండి, మళ్ళీ అపోస్తల కార్యానికి వచ్చేయండి. 42వ వాక్యం, 2వ అధ్యాయం 42వ వాక్యం. వీరు అపోస్తల బోధ యందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును. అప్పుడు వాళ్ళు ఎంత పవిత్రులైతే రోజు పంచుకుంటారు ఆ ప్రభు రక్త భోజనాన్ని. హలో లిజన్, మిమ్మల్ని అడుగుతున్నా, ప్రతిరోజు ఏ నేరం చేయకుండా ఎంత నిష్టంగా వాళ్ళు బ్రతకబట్టి, ప్రతిరోజు ఏ పాపము చేయకుండా, ఒక్క చిన్న నలుసంత తప్పు కూడా వాళ్ళ జీవితంలో రానియకుండా వారు ఎంత దేవునికి పవిత్రులుగా పరిశుద్ధులుగా బ్రతికుంటే ప్రతిరోజు ప్రభు రొట్టెని విరుచుంటారు. ఎవ్రీడే రొట్టెని విరుస్తారు. ఆల్ రైట్, మేము దేవుని ఎదుట నిలబడుకునే యోగ్యత మాకుంది. మా నోటి ద్వారా, మా చూపు ద్వారా, మా హృదయం ద్వారా, మా మనసు ద్వారా, మా సర్వ శరీరంలో ఒక్క నలుసంత పాపం కూడా చేయకుండా ఆయన కొరకు నిష్టంగా బ్రతుకుతున్నాం అనే ఆ దమ్ము మనకుంటుందా ఆలోచన చేయాలి. మనం ఆ ధైర్యం మనకుంటుందా అని ఆలోచన చేయాలి. అపోస్తల బోధ అంటే వాళ్ళు ప్రతిరోజు వాక్యాన్ని వింటా ఉండేవాళ్ళు, ప్రతిరోజు వాక్యాన్ని చదివేవాళ్ళు, వాక్యాన్ని వినేవాళ్ళు. వాళ్ళు రెండోదిగా వారు చేసేది సహవాసం, రొట్టె విరిచే సహవాసం, ప్రభు బలలో కూడుకోవటం. ఆల్ రైట్, మేము పక్కాగా ఉన్నాం, పురుషులు కానీ స్త్రీలు కానీ యవనస్తులు కానీ మేము పక్కాగా ఉన్నాం, ప్రభు రొట్టె మాకు విరిచిపెట్టండి అని చెప్పుకునే ధైర్యం ఉంది. ధైర్యం మనకుందా? ఆలోచన చేయాలి. ఎంత పవిత్రులుగా ఎట్ట బ్రతికారు వాళ్ళు. ప్రతిరోజు ఎంత పవిత్రులుగా వాళ్ళ జీవితం ఉండింది, ఎంత ప్రార్థన అనుభవం, ఎంత ఆత్మీయత, ఎంత దేవునితో సహవాసం, దేవునితో కూడా అనుబంధం కలిగి అన్ని సంవత్సరాలు ఎట్ట బ్రతకగలిగారు వాళ్ళు. దేవుని కొరకే నిష్టంగా బ్రతికారు. వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కుటుంబం ఉంది. ఎంత కుటుంబము, ఎంత సొసైటీలో ఉన్నా కూడా వారు ఆత్మీయతలో ఏమాత్రం బలహీనత కాకుండా వారి జీవితాన్ని కాపాడుకున్నారు. దేవుని పెట్టారు. అదిదా రొట్టె విరిచటం అంటే. రోజు వాళ్ళు రొట్టె విరిచి తినే అంత పరిశుద్ధులుగా వాళ్ళు బ్రతికారు. మరి మనం ఆలోచన చేయాలి. ఇదిదా అపోస్తల ఒక సహవాసం. రెండేది, ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేసే దాంట్లో ఎడతెగలేదంట. బ్రదర్, పలానా ఇంట్లో మీటింగ్ అంటే అందరూ పోతారు, పలానా వీధిలో మీటింగ్ అంటే అందరూ పోతారు, పలానా చోట్లలో ప్రార్థన జరుగుతుందంటే అందరూ పోతారు, చర్చిలో మీటింగ్, స్పెషల్ మీటింగ్ అంటే అందరూ వచ్చేస్తారు. ఎక్కడ ఎవరింట్లో ఏం మీటింగ్ జరిగినా వాళ్ళు ఉదయం నుంచి అంత పనులు చేసుకొని సాయంత్రం ప్రార్థనలకు వెళ్ళిపోతారు. ఆదివారమా 24 గంటల సేపు ప్రార్థనలోనే ఉంటారు. ఆ రోజుల్లో శనివారం విశ్రాంతి దినం ఉండింది. విశ్రాంతి దినం అంతా దేవుని సన్నిధిలో గడిపేస్తారు. ప్రార్థన అంటే వాళ్ళకి ఏమాత్రం విసిగింపు రాదు. కొందరు ప్రార్థన అంటే మహా కష్టం. వాళ్ళకి ఎంతో 50 కేజీలు నెత్తిన మీద పెట్టినట్టుగా బరువు కొందరికి ప్రార్థనకు పోవాలంటే.
నాకు చిరాగ్గా ఉంటుంది అలాంటి వాళ్ళని చూస్తే. ఎందుకు చెప్పండి? నీ ప్రాణాన్ని, నీ కుటుంబాన్ని, నిన్ను కాపాడుతున్న దేవునికి ఒక 2 గంటల సేపు గడపటానికి నీ వల్ల కాలేదంటే నువ్వు ఏం మనిషి అనుకుంటా నేను. నీ ప్రాణాన్ని, నీ బ్రతుకు, నీ జీవితాన్ని దేవుడిని తోడు లేకపోతే మనం బతుకుతామండి? మనం ఉండగలుగుతాం అసలుకి? చూడండి, చాలామంది పేషెంట్ జ్వరమని హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చేటప్పుడు డెత్తో వస్తుంది, చనిపోయారని వస్తుంది. కడుపు నొప్పిని తీసుకెళ్ళారంట, కరోనా వచ్చిందని చనిపోయింది. ఆ వార్తలు వింటేనే భయం వేస్తుంది. అక్కడక్కడ జరుగుతున్నాయి. ఊరికి ముక్కులో జలుబు వచ్చిందంట, 5 రోజులు ఉండి 6వ రోజు డెత్ అయిపోయింది అంటుంటారంట. ఆ వార్తలు వింటేనే భయం వేస్తుంది. పరిస్థితులు అలా ఉన్నాయి. అప్పుడు దేవుని తోడు లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఆయన మనతో కూడా లేకపోతే మన బతుకేమవుతుంది? కొందరు గుండె ధైర్యాలు ఎక్కువ. ఏమైతే పర్వాలేదులే, చచ్చిపోయినా చచ్చిపోతాను, నేను మటుకు మారననే వాళ్ళు ఉన్నారు. సరే, ఇక్కడ చనిపోతాం. 2వ మరణం ఒకటి ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదంట. ఎక్కడ బతికావు ఎర్రజిమ్ముకొని, ఇక్కడ అనుకున్నావు పోతే పోతానులే, ఇప్పుడు అక్కడ చెప్పగలుగుతావు మాట? ఆడ రోజు నరకమే. ఎన్ని యుగాలు, ఎన్ని స్థరాలని తెలియదు. మళ్ళీ అక్కడ నువ్వు ఆడ అగ్నిలో కాల్చబడింది. ఏదో 1 వారం రోజులు కాల్చి బయటికి తీరిపోయింది. నరకంలో నిత్యము ఆ మంటలో నువ్వు స్వస్థవని వాక్యం చెప్తుంది. ఆ మరణాన్ని అనుభవించేక ముందు ఇక్కడే ప్రభుని తెలుసుకుంటే స్వేచ్ఛగా పరలోకంలో ఉండొచ్చు. దేవుని పాదాల దగ్గర కూర్చొని ఉండొచ్చు. ఆ మరణాన్ని నువ్వు అనుభవించే కంటే ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉన్నారంట. ప్రార్థన చేయాలి. మన ఇంట్లో అందరం కూడుకొని ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన. మా పెద్దోడు రాడయ్యా, మా చిన్నమ్మాయి రాదయ్యా, వాళ్ళకి ప్రార్థన ఉంటే నచ్చదయ్యా, 2 పూటలు అన్నం పెట్టబాక, 2 పూటలు తినబాక, మంచిదే కదా అట్టని చెప్పు. నీకు నచ్చదు అట్లని చెప్పు. నాకు నచ్చలేదు 2 పూటలు అన్నం తినేదని అను. అప్పుడు వాళ్ళు ఏం జవాబు చెప్తారో ఆలోచించాలి. మన ఇంట్లో మనందా వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. దేవుడు ఎందుకు మన చేతికి ఇచ్చాడు కుటుంబ బాధ్యతని? స్త్రీల చేతికి ఎందుకు ఇచ్చాడు దేవుడు? కుటుంబంలో భర్త, పిల్లలు, పాప ఏం చేస్తున్నారా, ఏమున్నారా, ఏం పరిస్థితి అని తల్లి యోచన చేసి ఆ పిల్లలకి ఎలాంటివి చెప్తే అని ఆలోచన చేయాలి. ఊర్లో ఉండే కుప్పంతా ఆలోచన చేసేదానికంటే మన కుప్ప ఆలోచన చేయాలి. మనం ఇది నా ట్రెండ్. ఇది నేను చెప్పేది. అన్నీ మనకెందుకు అవసరం? మనము మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి. నేనేం చేయాలి నెక్స్ట్? ఆ పిల్లల్ని ఏం చేయాలి? చదివించాలన్నా, మంచి ఉద్యోగంలో గమ్యం ఎక్కేయాలన్నా, వివాహాలు చేయాలన్నా, వారి బ్రతుకుల్ని బాగుపరచాలనేది ఆ థింకింగ్ మైండ్ రావాలి నాకు. నేను మిగతా అన్నీ ఆలోచన చేస్తాను, కానీ నా గురించి, నా కుటుంబం గురించి నేను ఆలోచన చేయను. అప్పుడు మన జీవితాల్లో మనం చేయాల్సిన మొదటి కార్యం ఏంటంటే మన పిల్లల్ని ప్రార్థన వైపు నడిపించాలి, ప్రార్థనలోకి తీసుకురావాలి. ఇగో నేను మందిరానికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా, ప్రార్థనకు రా. వారు కొందరు మొండోళ్ళు ఉంటారు ఇంట్లో, మనకు తెలిసయ్యండి. మొండోళ్ళు భయంకరంగా ఉంటారు మన ఇంట్లో. బైబిల్లో రాయబడి ఉంది, లొంగని మోకాలు నా నామ పేరట లొంగును, స్తుతించిన నాలుక స్తుతిస్తుందట. నేను ఇంకా మీకు కొన్ని చెప్పాలి. మీకు అందరికీ నిరంజన్ బ్రదర్ తెలుసు. మేము పెళ్ళైన కొత్తలో నేను పాస్టర్ అమ్మ టూర్కి వెళ్ళాం. అప్పుడు వీళ్ళందరూ ఫ్యామిలీతో వెళ్ళాం. ఒక దగ్గర మేము సెంట్ బాటిల్స్ ఫేమస్ అక్కడ ఆ ప్రాంతం. ఆ సెంట్ బాటిల్ అన్ని కొంట నేను షాపింగ్ చేస్తా ఉన్నా. నేను పాస్టర్ అమ్మ. నిరంజన్ బ్రదర్ ఏం చేశాడు తెలుసా? దానికి ఎదురులో పెద్ద దర్గా ఉంది, ఫేమస్ అది.
పూలు, కొబ్బరికాయ, అరటి పండ్లు, సాంబ్రాణి అన్నీ పెట్టుకుని లోపలికి పోతుండు. మాస్టర్ నేను బయట ఉన్నా, వింటున్నారా మీరా? మాస్టర్ ఎక్కడ ఉన్నాను? పెళ్ళైన క్రొత్త నాకు దర్గా లోపలికి పోతున్నాడు. ఆ నిమిలితో ఉంటాయి ఈకిలు, దాంతో మంత్రించుకుంటుండు చొచ్చొచ్చొచ్చొచ్చొచ్చొనని. ఆ గుండెలు పగిలిపోయింది. ఒక దైవజనుడిగా నేను బయట షాపింగ్ చేస్తున్నాను, నా కళ్ళ ముందే ఒక వ్యక్తి లోపలికి పోయి నా ఉన్నాడు, బయటకు వచ్చాడు, అవుతా వచ్చాడు. నేను మధ్యలో అనుకున్నా, ఒక్కరోజు నా యేసయ్య నిన్ను దర్శిస్తాడని గుండెల్లో అనుకున్నా. నేను అప్పుడు అంటే నా కళ్ళ ముందు ఏవైనా కనపెడితే నేను అవి ఓడ్చుకోలేను, నేను తట్టుకోలేను. అలా ఉన్నారేంటి ప్రభుని తెలుసుకోకుండా అనే ఆలోచన వస్తుంది నాకు. ఇక అయిన ఒక 2-3 మాసాలకి దేవుడు సరైన దెబ్బ కొట్టాడు. రాఘవేంద్ర గుడికి పోయేది మానేసాడు, దర్గాకు పోయేది మానేసేసాడు. ఇక చాలా ఉండే ఆయన దగ్గర. అప్పుడప్పుడు నల్లపూసల దండంతా వేస్తాడు వెళ్ళం. ఇవన్నీ మారి బైబిల్ పట్టుకొని యేసయ్య ఒక్కడే నిజమైన దేవుడని తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఇంకా కొన్ని చెప్పాలి మీకు. నేను మా అత్తగారి ఇంట్లో మీటింగ్ పెడతారా, మీటింగ్లో కూర్చుంటే నేను మా ఆవిడ గారు మరి పిల్లలు అందరూ ఉంటారు, వీళ్ళు ఉండరు. ప్రార్థన పెడితే నేను అడిగేవాడిని, మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకొని మీరు ఎక్కడ తిరుగుతున్నారు వీధుల్లో అన్న. అటు కాదు, పని వచ్చింది అని సమాలేస్తాం. ఈ సమాలన్నీ మనం చాలా ఇది ఉన్నాం కదా, మనకి కొత్త ఏం కాదు కదా. అట్లా ప్రార్థన ఇంట్లో పెడితేనే వెళ్ళిపోతాం. ప్రతి నెలలో 2-3 సార్లు ప్రార్థన జరుగుతుంది. 2-3 సార్లు ఆ ఇంట్లో ప్రార్థన చేస్తే ఆ కుటుంబస్తులు ఉండరు. అప్పుడు ప్రార్థన చేసేవాళ్ళని, దేవుణ్ణి అడిగేవాళ్ళు, అలాగా నాన్న రక్షించు, మారు మనసు దయచి అని ప్రార్థన చేస్తే ఇప్పుడు మారు మనసును దేవుడు కలుగు చేశాడు. ఇప్పుడు ఆడకేడికి వెళ్ళి వాక్యం చెప్పటము, పరిచర్లు చేయటం ఇవన్నీ మొదలైనాయి. అప్పుడు లొంగడి మోకాలు వేసి ఏం చేస్తాడు, దొంగ తీస్తాడు. స్తుతించని నాలుగుని స్తుతింపు చేస్తాడు ఆయన. మనం అనొచ్చు, ఆయన మారడండి, ఆ మారదండి, అది మనం అంటాం. అది దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన సమస్తం చేయగల దేవుడై ఉన్నాడు. కనుక మనము ప్రార్థన చేయటి ఎడతెగక ఉండాలంట. అంటే ప్రార్థన అన్నప్పుడు ఎక్కడ జరిగిన, ఏ ప్రాంతాల్లో జరిగిన అందరం వెళ్ళి ఆ ప్రార్థనలో పాల్గొని 1-2 మాటలు ప్రార్థన చేసుకొని దేవుని విశ్వాసముతో మా హృదయాలు నింపుకుంటే దానికి మించిన ఒక భాగ్యము, ఆనందం, సంతోషం మరి అన్నడు మనకు దొరకదు. కాబట్టి మనం ప్రార్థన అనేది మన జీవితంలో ఎప్పుడు ఉండాలి. 5 నిమిషాలు చేస్తాం, సేపు చేసినట్టు ఫీలింగ్ కనపడుతుంది లోపల. 5 నిమిషాల్లో చేసింది ప్రార్థన, అయితే గంట సేపు చేసినట్టుగా ఆ మనసు కలుగుతుంది మనకి. ప్రార్థన ఎంత కుటుంబాల్లో మనం చేసుకుంటామో అంతగా మన ఇళ్ళు, మన కుటుంబము, మన పిల్లలు ఆశీర్వాదింపబడి ఉన్నత స్థాయికి వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వలన కాని కార్యాలు ఏవీ లేవు. ప్రార్థన ద్వారా ప్రతిదీ దేవుడు జరిగిస్తాడు, ప్రతిదీ నెరవేరుస్తాడు, ప్రతిదీ దయచేస్తాడు, ప్రతిదీ అనుకూలపరుస్తాడు. ఒక మిషనరీ జార్జ్ ముల్లర్ మిషనరీ ఒక అనాథ ఆశ్రయాన్ని పెట్టుకున్నాడు. ఆ వంట చేస్తున్న ఆయాలందరూ వచ్చారు. వచ్చి, గారు కిరాణా వస్తువులు ఏమీ లేవు, అయిపోయినాయి, ఇంట్లో మళ్ళీ సామాన్లు లేవు అని చెప్పారు. ఆయన చేతిలో డబ్బులు లేవు, పిల్లలందరూ 1000 మంది ఉన్నారు. ఏం చేయాలని అర్థం కాకుండా ఆయన ఒక మాట అన్నాడు, మీరందరూ ప్రార్థన చేయండి, నేను ఆఫీస్ రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తాను అన్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కిచెన్లో ఉండి, ఈయన ఆఫీస్ రూమ్లో ప్రార్థన చేస్తారు. బిల్లు కొట్టేశారు, ఒకటి అయిపోయింది టైం, అక్కడ బిల్లు కొట్టారు. ప్రార్థన చేస్తామన్నాడు, ఈ ఆశ్రయాన్ని నువ్వు నాకు ఇచ్చాను, ఈ
ఈ బిడ్డలను నువ్వు ఇచ్చావు, ఇది నీది. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ టైం వచ్చింది, వీళ్ళకి ఎలాగ భోజనం పెట్టాలి, ఇది నీ బిడ్డలనైనా అట్టని చెప్పి ప్రార్థన చేస్తామన్నాడు. బెల్లు కొట్టగానే వాళ్ళు వచ్చారు. అయ్యా ఏం చేయాలి అయ్యగారు అంటే, అందరు గిన్నెలు పెట్టి ప్రేయర్ స్టార్ట్ చేయండి అన్నాడు. ఇక అర్థం కాల, వారికి అర్థం కాల. ఏది ఒట్టి ఏమీ లేవు ఆశ్రయంలో, ఒట్టి గిన్నెలు పెట్టి ప్రార్థన చేయమంటాడు ఏంటి ఆయన మాట కాదనక వాళ్ళు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన అయిపోయింది. ఆ ఒక ఆశ్రయానికి ఒక పెద్ద వ్యాన్ లోపలికి వచ్చింది. వ్యాన్ వచ్చి మాట అన్నారు, ఒక మినిస్టర్ కోసం మేము ఫుడ్ అరేంజ్మెంట్ చేశాము. ఆ మినిస్టర్ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ మినిస్టర్ పోయేటప్పుడు ఒక మాట అన్నాడు, ఈ పక్కన ఎక్కడన్నా ఆశ్రయం ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి భోజనాన్ని ఇచ్చేయమని అన్నారు. అందువల్లే మీ ఆశ్రయానికి వచ్చామన్నారు. ఆ రోజు పిల్లలందరూ రాజు విందు తిన్నారు. ఒక మినిస్టర్ అంటే ఏదో పప్పు అన్నం మీరు పంపిస్తారా, కాదు కదా, సీ ఫుడ్, కాస్ట్ అయిన ఫుడ్. ఆ పిల్లలు అంత తృప్తిగా భోంచేశారు. అంటే ప్రార్థన ద్వారా దేవుడు పిల్లల్ని ఆకలిని నింపాడు. అంటే ప్రార్థన అనేది మన జీవితంలో వదిలేయకూడదు. ప్రతి దానికి మన ఉద్యోగం కొరకు మనం ప్రార్థన చేయాలి, మన జీవితం కొరకు మనం ప్రార్థన చేయాలి, మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి, మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి, ప్రతి దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. అగస్టియన్ అనే ఒక వ్యక్తి వాళ్ళ అమ్మ చిన్న నాట్ల నుంచి కన్నీళ్లతో ప్రార్థన చేస్తుందంట. వాడు పెద్దోడైపోయాడు, యవనస్తుడు అయిపోయాడు. అలాగే చేపెట్టి ప్రార్థన చేస్తుంటే యవనస్తుడు అంటాడంట, ఏంది రోజు వచ్చి నా తల మీద ఏడుస్తా ప్రార్థన చేస్తున్నా, చేది అటని అబ్బాయి అనేవాడంట. అయినా నీకు తెలియదు, నువ్వు పండుకో అట్టని చెప్పి ఆ తల్లి అనేది, ఆ తల్లి చనిపోయింది. తల్లిదండ్రులు ఎవరు లేరు. విడిగా తిరుగుతూ ఉన్నాడు. త్రాగుడు, సినిమాలు, వ్యభిచారం, పల రకమైన అలవాట్లు నేర్చుకొని తన జీవితం చాలా దారుణంగా నాశనం చేసుకున్నాడు. ఒక్క రాత్రి దేవుడు అతను దర్శించన్నాడు, ఇదిగో నీ తల్లి కార్చిన కన్నీళ్లు చూడని. ఆ దృశ్యాన్ని చూశాడు. తన తల్లి ఎంతగా ఏడిసిందో తన కొరకని. ఆ గడిలోనే మారు మనసు పొంది గొప్ప స్థాయికి అతను ఎదగటం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ప్రార్థనకి జవాబు ఉంటుంది. ప్రతి ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప మేలు చేస్తాడు. మనం చేయాల్సింది ఒకటి, నీ కుటుంబము భద్రంగా ఏ కరోనాకి గురవ్వకుండా, ఏ డిసీజులకి గురవ్వకుండా ప్రతి ఇంట్లో ప్రార్థన ధూపం వేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అబ్బా నా బిడ్డలు బయటికి తిరుగుతున్నారు, పెళ్ళిళ్ళు తిరుగుతున్నారు, మరి ఎవరన్నా ఏదన్నా అంటుకొని వస్తారేమో, పరిస్థితులు బాగలేవు, ఎప్పుడు ఏం సమీపిస్తుందో తెలియదు. అయితే దయచేసి నా కుటుంబాన్ని భద్రపరచని ప్రార్థన చేయాలి. టీవీల ముందు కూర్చొని సరదాలు ఆడుకుంటూ పనికిమాలిన కార్యాలన్నీ ఆలోచనలు చేసుకుంటూ వ్యర్థంగా కాలక్షేపాలు చేశామంటే మనము అనేకమైన నష్టానికి గురవుతాం. అలా కాకుండా దేవుని యొక్క సన్నిధిలో మన కుటుంబ బాధ్యతలు ఒక పక్క చూస్తూ, ఒక పక్క దేవుని సన్నిధిలో కూడా గడపటం మనం నేర్చుకోవాలి. ఆఖరి గడియల్లో మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థనలు దండిగా చేస్తారండి. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు విడవకుండా ప్రార్థన చేసే అనుభవం మనకు రాయపడింది. ప్రార్థన చేయటి అందు ఎడతెగక ఉండిరి అంటే దాని అర్థం ఏంటంటే, ప్రార్థన అంటే వాళ్ళకి విసిగింపే రాదంట, ప్రార్థన అంటే ఇబ్బంది కలగదంట. వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తారు. గడికి సమయానికి ప్రతి గడియల్లో వాళ్ళు ప్రార్థనలో ఉంటూనే ఉన్నారు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ప్రార్థన అనే జీవితాన్ని మనం మానేసుకోకుండా ప్రతిరోజు మీరు చేయాల్సింది మీ కొరకు, మీ కుటుంబం కొరకు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రార్థన ధూపం ఎక్కువ వేయండి, ప్రార్థన చేయండి, ప్రతి దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడి ఏబు గుడారం చుట్టూ ఎలా కంచెను వేశాడు అట్ట మీ గృహాల చుట్టూ కంచెను వేస్తాడు. ఏ వ్యాధులు మీకు సమీపించకుండా ఆయన మిమ్మల్ని కాపాడి రక్షిస్తాడు. మీరు చేయాల్సింది ఒకటి, మీ కొరకు, దేశం కొరకు తప్పనిసరిగా మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. కనుక మనమందరం తలలో ఉంచుదాం.
ఈ మాటలను బట్టి ప్రభు సంధిలో మనం ప్రార్థనలో ఆయన దగ్గర మనం గోజారుదాం. మనమందరి తల నుంచి ప్రార్థనలో ఉందాం. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో ఉందాం. ఆ రోజుల్లో 120 మంది ఒక మేడ గదిలో కూడుకొని ఏక మనసుకులై వారు దేవునికి ప్రార్థించేటప్పుడు ఆ ఇల్లంతా దేవుని మహిమ చేత నింపబడింది. మరి నీ ఇల్లు దేవుని మహిమ చేత నింపబడి ఉందా? నీ ప్రార్థనకి దేవుడు ప్రతి ఉత్తరం ఇస్తున్నాడా? జవాబుని ఇస్తున్నాడా? నీ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప అద్భుతము, ఆశ్చర్యాలు ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడేది. ప్రార్థన అనేది దేవునికి విన్నపించుకునేది. ఆయన పాదసంధిలో ఉండటం. అపోస్తల బోధయందు ప్రతిరోజు వాక్యం వినాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ఒకటి వినేదన్నా వినాలి, లేదా చదివేదన్నా చదవాలి. అది చేస్తున్నవా? దాదాపు 90 రోజులైంది లాక్డౌన్. ఎన్నిసార్లు బైబిల్ చదివావు? ఎన్నిసార్లు ప్రభు వాక్యం విని ఉన్నావు? సహవాసమయందు, రొట్టి విరిచి యందు వారు పవిత్రులుగా బ్రతికారు. వారు నీతిమంతులుగా బ్రతికారు. ఆ జీవితం మనం చేస్తున్నామా? ప్రతిరోజు దేవుడి కొరకే బ్రతుకుతున్నామా? ఆయనకి నిజమైన నమ్మకమైన బిడలముగా, సాక్షులుగా ఆయన కోరుకునే జీవితం మనం బ్రతుకుతున్నామా? ఆలోచన చేసుకోవాలి. వారు ప్రార్థన చేయటం ఎందు ఎడతెగక ఉన్నారు. ప్రతిరోజు మన ఇంట్లో ప్రార్థన ఉందా? ప్రార్థన చేస్తున్నామా? కుటుంబ ప్రార్థన ఉందా మనకి? మన ఇంట్లో ఎవరు ప్రార్థనలో కూర్చుంటున్నారా? కూర్చోవటం లేదా? వారి నిమిత్తంగా మనము దేవునికి మొరపెడుతున్నామా? వారి నిమిత్తంగా దేవునికి మనం విన్నపిస్తున్నామా? అయ్యా రక్షించయ్యా ఈ ఆత్మని ప్రభువును తెలుసుకొని ఆయన, లేకపోతే నరకానికి వెళ్ళిపోతుందయ్యా, నరకానికి వెళ్ళిపోతుందా ఆమె. నా ఇంట్లో నా కుమార్తె రక్షింపబడాలి, నా కుమారుడు రక్షింపబడాలి, నా ఇంట్లో నా అల్లుడు రక్షింపబడాలి, నా కోడళ్ళు రక్షింపబడాలి, ఆ మానవ సంతానం రక్షింపబడాలి. నాయనా, ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీకు ఇష్టం లేదు అని వాక్యం చెప్తుందయ్యా. అలా ప్రార్థన చేస్తున్నామా? ఈనాటి వరకు ప్రభు నేను నడిపిస్తున్నాడంటే ఆయన కృప నీ మీద ఉంది. ఏ డిసీజులు అంటకుండా నిన్ను ప్రభు కాపాడుతున్నాడంటే ప్రభు నిన్ను కనికరంతో చూస్తున్నాడు. ప్రపంచము తల క్రిందల ఉన్నప్పుడు, అనేక ప్రాంతాల్లో వ్యాధులు అనేకులకు ప్రాకుతూ ఉన్నప్పుడు ప్రభు నిన్ను మాత్రం రక్షించి కాపాడుతున్నాడంటే ఆయన నీ మీద ప్రణాళికతో ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఏ వ్యాధులు నిన్ను అంటనీయకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. పరిస్థితులు మారినా, కరువులు ఇబ్బందులు కలిగినా నిన్ను విడవకుండా ఆయన నిన్ను పోషిస్తున్నాడు. నీ కొరకు రక్తాన్ని ధారపోశాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. పరలోక మహిమను వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి తన తాను వృత్తినిగా చేసుకొని నీ కొరకు బలియాగమయ్యాడు. ఆయన పట్టబడి, అవమానించబడి, ఏడ్చబడి, వదుకు తేవబడిన గొర్రె పిల్లవలే నీ కోసము సర్వాన్ని ఆయన అప్పగించుకున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు ఇంకెప్పుడు దొరుకుతాడు మనకి?
ఒకటే, ఒక గడి అయినా ప్రార్థన చేయాలి. ఒక గంట సేపు అన్న ప్రార్థనలో ఉండు అంటున్నాడు ఆయన. ఒక గడి అన్న ప్రార్థన చేస్తున్నావా? మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, విరిగిన నలిగిన హృదయంతో ప్రార్థన. ఒక గడి అయినా చేస్తున్నావా? ఒక్క రోజు కన్నా ప్రార్థనకి విజయం ఉంది. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. మన పితరులు ప్రార్థన చేసి గొప్ప అద్భుతాలు పొందుకున్నారు, మేలు అనేకమైన వాటిని పొందుకున్నారు. కనుక ప్రభు నీకు చెప్పేది, ఈ శ్రమ దినాల్లో ప్రార్థన చేయమని. ప్రభువా, ఇంక మీదట నేను ప్రార్థన చేస్తాను నాయన. ఒక్క రోజుకు ఒక గడి అయినా ప్రార్థన చేస్తాను నాయన. ఒక గంట సేపు అన్న ప్రార్థనలో గడుపుతాను నాయన. నా కొరకు, నా కుటుంబం కొరకు, దేశం కొరకు నేను ప్రార్థిస్తానయ్యా. పెద్ద కాలక్షేపం చేయండి నాయన. ఇంక మీదట వ్యర్థమైన కాలక్షేపం వద్దునైనా. నాకు దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక దాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యం చెప్తుంది. దినములు దుర్దినాలుగా ఉన్నాయి నాయన. సమయాన్ని పోగొట్టుకోకుండా నీ సన్నిధిలో గడుపుకునే భాగ్యాన్ని కృప దయచేయమని. నీ బిడ్డల్ని ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాలకు కావలసిన ప్రతిదీ దయచేయండి. క్షేమాన్ని, ఆరోగ్యాన్ని కలుగు చేయమని, కృప ద్వారా ప్రతి గృహాలను నింపమని నజరుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనతో కూడా, పరిశుద్ధులతో కూడా సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.